మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తోందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు కృషి చేస్తుందని, విద్యార్థులు శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. ఎంఈఓ యాదగిరి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ సాంబయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ముత్తాబాయి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కోదండం కృష్ణగౌడ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సార్ కొంచెం బ్యాక్ ముఖ్యంగా ఈనాడు చూసుకున్నట్టయితే మరి విద్య లేనివాడు వింత పశువు అనే నానుడి మనకు తెలుసు. కాకపోతే ఈ కాలంలో విద్య మొత్తంగా లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ విద్య అనుకున్నంత నాణ్యంగా లేదనేది మాత్రం మనందరికీ తెలుసు. నాణ్యమైన విద్య వచ్చినప్పుడే ఆ విద్య అభ్యసించిన వారికి అది వాళ్ళ జీవితంలో వారికి సహాయపడుతుంది. ఆ విద్య నాణ్యతగా లేదనే విషయాన్ని గమనించి మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విద్యాశాఖను తన మంత్రిత్వ శాఖలోనే పెట్టుకొని మరి విద్యను ఇంకా మంచి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళాలి. ఈ విద్య ద్వారా ప్రతి విద్యార్థులు నాణ్యమైన విద్యను పొంది అదేవిధంగా సమాజంలో తమకు తాము నిలబడే విధంగా ఆ విద్య ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి మనందరికీ తెలుసు పాఠశాలల్లో ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించాలని మరి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మరి చిన్న రిపేర్లు కానీ అవి కానీ దాదాపు 600 కోట్లతోటి మరి అవన్నీ మనము ఆ సమస్యలను పరిష్కరించుకోవడం జరిగింది. అదేవిధంగా సిబ్బంది వాళ్ళ తపన ఖచ్చితంగా వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ పాఠశాలకు గతంలో వచ్చాను, పిఎంసి స్థాయికి పోయినట్టు మాకు మీరు కూడా మీ గ్రామం స్వగ్రామమైన తీసుకెళ్ళండి సార్, దానికి అన్ని అర్హతలు ఉన్నాయి. యాదగిరి గారు మా పనులు మేము చేస్తాము, మీ సహాయ సహకారాలు. ఈరోజు ఈ యాన్యువల్ డే సంబంధించినటువంటి పాఠశాలకు మరి చేసిన తర్వాత విద్యార్థుల్లో గత సంవత్సరం కంటే ఏమైనా పర్సనాలిటీగా మార్పు వచ్చిందో, చదువులో అవకాశం ఇది అదే కాక వాతావరణాన్ని క్రియేట్ చేయడమే యాన్యువల్ డే సెలబ్రేషన్స్. కాబట్టి నా విద్యార్థి సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలన్నా విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల వాళ్ళు గడిపేది చాలా వరకు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది, ఇళ్ళలో ఒక స్థిరత్వం అనేది లోపిస్తుంది. స్థిరత్వం అంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు అవుతుంది, అంటే ఇట్లా వస్తున్నది ఏదో చెవుల పడ్డది కళ్ళకు పడ్డదే వాళ్ళకు గుర్తుంటుంది. కానీ దాని ద్వారా నేను పైకి రావాలనే ఆలోచన, దానికే సోషల్ క్లాసెస్ స్టార్ట్ చేయాలని ప్రారంభించింది. ఇంతకుముందే ప్రధాన ప్రోటోకాల్లో గౌరవిస్తాం. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంటే అయినప్పటికీ కంటే ఎక్కువ పిల్లలకు మోటివేషన్ క్లాసెస్ చెప్పాలి కూడా వాళ్ళ వృత్తికి సంబంధించి ఎక్కడ కూడా ఈరోజు ఆ మోటివేషన్ క్లాసెస్ జరిపించడం జరిగింది. ఏంటంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.